శశమ్మా, రేఖమ్మా, ఎక్కడమ్మా ఎక్కడమ్మా? ఇలా రండమ్మా. డాడీ నిద్ర లేచారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. రేఖ రావి, నేను రాను పో. అదేమిటమ్మా? డాడీనే ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పమను. రోజు మేమే వెళ్ళి చెప్పాలా? రా. గుడ్ మార్నింగ్ డాడీ. హలో, గుడ్ మార్నింగ్ తండ్రి. గుడ్ మార్నింగ్. అవును, రేఖ గారు ఎక్కడా? దేనికెందుకు మీ మీద కోపం వచ్చింది? అరే, నా మీద కోపం వచ్చిందా? రేఖమ్మను బతిమాలి తీసుకొచ్చేసరికి వామనమూర్తి గారు శంభులింగ గారు దిగొచ్చారండి అయ్యా. ఎవరయ్యా జంబులింగాలు? మా తాతరండి అయ్యా. ఏమా, డాడీ మీద నీకు ఎందుకమ్మా అంత కోపం? ఏం తప్పు చేశాడని? మీరు ఎప్పుడైనా మా గుడ్ మార్నింగ్ చెప్పారా? సారీ, గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు కదా. ఆల్ రైట్, రేపు పొద్దున్నే నిన్ను నిద్రలేపి నీకు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాతే నా మిగతా కార్యకలాపాలు. ఓకే? చూసావా లక్ష్మి, రేఖకి ఎంత ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ద డిగ్నిటీ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ రెండు క్వాలిటీస్ నావి. రేఖంతా నాలాగే, కానీ పూర్తి అన్ని నీ క్వాలిటీస్. తిట్టినా పడుతుంది, కొట్టినా పడుతుంది, పాలు తాగే పిల్లికు నా ఆదర్శం. ఏమా కదా? అలా మీరు వెళ్ళి చదువుకోండి, పండి. నటరాజులు నిష్క్రమించవాలి. అలాగే. బాయ్. అయ్యా, మీరు ఒకసారి ఇలా వస్తారా? అలాగేనమ్మా. ఈ డబ్బు ఉంచండి. డబ్బా? వద్దమ్మా. అదేమిటండి, ఎందుకు వద్దంటున్నారు? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? లేదమ్మా, దైవ స్వరూపు లాంటి మీ ఇద్దరి ఆదరణ లభించింది. ఇద్దరు పసిదేవతల ఆప్యాయత దొరికింది. ఈ ఆదరణ, ఆప్యాయత డబ్బుతో కొనుక్కోలేనివమ్మా. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నేను మీ వాణ్ణి కాదు, డబ్బు కోసం మీ దగ్గర పనిచేసే పరాయవాణ్ణి అయిపోతాను. వద్దమ్మా, నన్ను ఇలాగే మీ వాణ్ణిగానే ఉండిపోనివ్వండి. ఇంత మంచి మనసున్న మీకు ఆ దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు నటరాజు గారు. నాన్నా, 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 నాన్నా. మీ నాన్న బజార్కి వెళ్ళాడే, ఆ చేతిలోదేంటి? ఇవాళ నా పుట్టినరోజుని మా పక్కింటి బామ్మ అరిసెలు చేసింది, మా నాన్నకి ఇద్దామని. అరిసెలంటే దోశలేమో కావు, అరిసెలంటే అరిసెలే. ఇదిగో తినొచ్చా? తినడానికేగా, మీ ఇంట్లో చేసుకోరా? నేనెప్పుడూ చూడలేదు. అబ్బో, భలే బాగుంది కదే. బాగుంది. ఇంకోటి తీసుకోనా? తీసుకో. చేసి డాడీకి ఇద్దామే. పదా. గుడ్ మార్నింగ్ తండ్రి. గుడ్ మార్నింగ్ డాడీ. కళ్ళు మూసుకోండి. ఎందుకమ్మా? చెప్తాం కదా, గట్టిగా మూసుకోవాలి. గట్టిగా మూసుకుంటా. నోరు తెరవండి. అదే అరిసెలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మా, ఏమైనా వంట అంటే మీ అమ్మ చేతి వంటే వంట. చాలా మంది పెట్టే లోపల తింటున్నారేమిటి? పిల్లలు అరిసి పెట్టారు, చాలా బ్రహ్మాండం చేసావు. అరిసియా? ఎక్కడిది? ఎక్కడేంటి? నువ్వు చేయలా? అమ్మ చేయలేదు డాడీ, మేమే తెచ్చాం డాడీ. ఎవరు ఇచ్చారమ్మా? మన లింగయ్య కూతురు రత్నం ఇచ్చింది. ఎవరు? లింగయ్య? లింగయ్య కూతురు? అమ్మా, నాన్నగారికి ఒంట్లో బాగోలేదమ్మా. ఏమైందమ్మా? నోరు మూయండి. అరిసి కొంపు ముంచారు కదే. అడ్డమైన వాళ్ళ దగ్గర నుంచి అడుక్కోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను అడుక్కోలేదు నాన్న, తనే ఇచ్చింది. ఇస్తే మాత్రం బాగుందని. బాగుంటే మీకు తినిపిద్దాం. తినిపించారు మహా, తినిపించారు. ఏమాయ్, ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? క్షమించండి, వీళ్ళు తిన్న విషయం నాకు తెలియదు. తెలియకుండా ఏం చేస్తున్నావు? ఎక్కడైనా రంగం ఏమంటే దొరగారు, తమకు మా ఇంట్లో చేసిన టిఫిన్ నచ్చక మీ ఇంట్లోంచి కూడా తెప్పించుకోవడం మొదలెట్టారన్నమాట. అందించండి బాబు, ఏదో పిల్ల పుట్టినరోజు. మళ్ళీ ఇలాంటి అర్థమైన గడ్డ నా బిడ్డల చేతిలో చూశానా, నీ తోలు వచ్చి తోలు వహిస్తాను జాగ్రత్త బాబు. మళ్ళీ మాట్లాడదు. పెట్టావా? అరిసెలు టిఫిన్ కూడా ఎక్కడ పెట్ట పోయి. వెల్,
నా పరిస్థితి అంతా బాగా తెలుసు కదరా శేఖరం. ఏదో కొత్త వ్యాపారం చేస్తే గాని బండి నడవదు. అందుకని ఆ వైజాగ్ మిల్లులో భాగం తీసుకుందామనే నిర్ణయం చేసుకున్నాను. అది సరేనో. ఆ మెషిన్ ఏదో బాగోలేదని నువ్వు పార్ట్నర్స్గా జాయిన్ చేసుకుపోయే వాళ్ళంతా కౌంటర్స్ అని నేను విన్నానే. మనం మంచి అయితే లోకం మంచి అవుతుందని నా నమ్మకం. నో, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. మనం మంచి అయితే క్షేమే చిరుతుపలు అవుతుంది. ఎన్నో ఆలోచన చూశాను రా, ఇంతకంటే గత్యంతరం కనపడడం లేదు. వైజాగ్లో ఇల్లు కూడా కుదిరింది. త్వరలోనే కాపురం మార్చేస్తాను. ఓ, సలహా అడగడానికి వచ్చావనుకున్నాను. ఏదో మాట వరుస అడిగిపోవటానికి వచ్చావనుకోలేదు. ఆల్ రైట్, నువ్వు ఎక్కడున్నా బాగుంటావు, నాకు కావాల్సింది. మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. పార్వతి, వెళ్దామండి. ఊళ్ళో ఉంటే రోజు కలిసేవాళ్ళం. మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తాను మిమ్మల్ని. నాకు ఏం తోచదు లక్ష్మి. రోజు నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. మా అల్లుడు జాగ్రత్త. లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోవు కదా. మనుషులు దూరమైనంత మాత్రాన మనసులు దూరం అవుతాయటే. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. వస్తాను. వెళ్ళొస్తామా లక్ష్మి? అలాగేనయ్యా. పదరా. చాలా సంతోషం అండి అయ్యా. ఇంకొక ఏడాది పాటు ప్రాక్టీస్ చేస్తే అరంగేట్రం చూడు నటరాజు, నా బిడ్డలకు డాన్స్ నేర్పించింది 10 మందిలో కాలికి గట్టి కట్టాను కాదు, నేను చూసుకుని ఆనందించడానికి. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఎల్లుండే నా బిడ్డల పుట్టినరోజు. నువ్వు కూడా ఏర్పాట్లను దగ్గర ఉంచు. ఓకే? అలాగేనండి అయ్యా. మా రండి 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 రండి. గాడ్ బ్లెస్ యూ. కమలంలో కాబట్టి సరిపోయింది. 4 పుట్టుంటే అయ్యగా నోరు సరిపడేదే కాదు. నేను నోరు ముక్క రెడీ అయ్యాను. నలుగురు పుట్టినట్రా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్.